Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge, co-powered by Goodnight Advance Fast Card, Hindware Bathrooms you keep admiring, and our fitness partner Ayurved Nutrigain ki. Swagatam, Suswagatam. ఓకే, మీరు సిద్ధంగా ఉన్నారు, మేము సిద్ధం, ఇక్కడ వీళ్ళు సిద్ధం, కానీ అక్కడ పోడియం ఖాళీగా ఉంది. సో అక్కడ సెలబ్రిటీలు రావాలి, ఈ స్టేజ్ మీద టాలెంట్ రావాలి, ఒకరికొకరికి ఛాలెంజ్ ఉండాలి. మేము ఇచ్చే స్టేట్మెంట్ ఎస్సా నోవా అనే దాని మీద ఎంత అమౌంట్ ఛాలెంజ్ చేస్తారో మీరు తెలుసుకోవాలి. వీళ్ళు టీవీలో కనిపిస్తే నాకు తెలిసి యావత్ తెలుగు మాట్లాడే ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే హత్తుకుని ఆగిపోతారు. అలాగే దెన్ అనదర్ దెన్ సూపర్ హిట్ షోస్ ముద్దబందారం అండ్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం నుంచి లీడింగ్ పేర్స్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సతీష్ అండ్ హిమజ. అండ్ ముద్దబందారం నుంచి పవన్ అండ్ తనుజ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు 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 కళ్ళ జోడు తీసుకొచ్చా ఆహా, మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కాస్త ఒక్కసారిగా డాన్స్ షో అయిపోయింది. నాకు అదే ఆనందం, అంటే సెలబ్రిటీస్ వస్తే ఆ మాత్రం హంగామా ఉంటుంది. బట్ ఫస్ట్లీ వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్. థ్యాంక్ యూ. సో గురుగారు చెప్పు రాజా. మామూలుగా ఛాలెంజ్లు అవి చేస్తూ ఉంటాం. నేను ప్రతి ఎపిసోడ్ అందరిని అడుగుతాను, ఓకే ఏమైనా ఉన్నాయి మన దగ్గర ఛాలెంజ్? గోళీలు ఆడేవాడి వాళ్ళైతే గాలిపటాల ఛాలెంజ్, ఎంత ఎక్కువ మాక్సిమం ఈ వెయిట్ లిఫ్టింగ్ ఉండేది. సింగిల్ హ్యాండ్ తో ఫుల్ సిలిండర్ ఎత్తేవాడు ఎప్పుడు 7th or 8th standard లో. అదే అదే మొన్న మా చెంటే ఎవ్వడంట సిలిండర్ ఎత్తాడు. అలాగే అలా ఎత్తేసి సో అలాంటివి జరిగాయి. మా ఫిజికల్ ఛాలెంజెస్ ఎక్కువ ఉండే అనమాట దగ్గర. ఫిజికల్ దగ్గర నేనా మ్యాథ్స్ లో ఫస్ట్ వస్తానని బెట్ కట్టా. బ్యాక్ నుంచి. ఓ అలానా? ఇప్పుడు తెలిసింది ఇంకా తెలుసుకొని రాయడం గ్రేట్. అవునండి, తెలిసింది తెలియకుండా something is better than nothing, but nothing is better than nonsense. Yeah. Hey, 1 + 1 is 11. What is there in it? Yeah, very well done. Super challenge అమ్మది. ఎప్పటికైనా నీకు ఆ కోరిక తీరాలి. ఎప్పుడైనా మ్యాథ్స్ లో ఫస్ట్ రౌండ్ కోరుకున్నా నేను. ఓకే, సో ఇటు సైడ్. నేను 9th స్టాండర్డ్ ఉన్నప్పుడు మ్యాథ్స్ టీచర్ డియో పంచర్ చేస్తానని ఛాలెంజ్ చేశా. ఓకే డియో ఓకే, బట్ చేసావు. మ్యాథ్స్ టీచర్ పేరేంటి? లీలావతి. ఏ స్కూలు? బృందావన్ హై స్కూల్. బృందావన్ హై స్కూల్లో కనుక లీలావతి మేడం గారు మీరు కనుక ఈ షో చూస్తుంటే మీ డియో స్కూటర్ టైర్ పంచర్ చేసింది ఎవరో కాదు, జాగ్రత్తగా చూడండి, ఈ వ్యక్తి. అమ్మాయి ఎంత ప్రశాంతంగా ఉంది నాకు. ఓకే, సో ఈ ఛాలెంజెస్ ఒక ఎత్తు అయితే ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఈ స్టేజ్ మీద మీరు చూడబోతోంది ఇట్ ఈస్ నా భూతో నా భవిష్యత్. అంటే నా భాషలో చెప్పాలంటే ఇక్కడే కాదు, ఇండియా వైడ్ నుంచి సూపర్ టాలెంటెడ్ పీపుల్ ఇక్కడికి రాబోతున్నారు. స్టేజ్ మీదకి వస్తారు, వాళ్ళందరినీ వెతికి ఒక వేదిక మీద తీసుకొచ్చాం. వాళ్ళు చేసే టాలెంట్ వాళ్ళ దగ్గర ఉంది, కానీ నేనే ఇచ్చే స్టేట్మెంట్లోనే కొంచెం తప్పు ఉంటుంది. సో ఆ స్టేట్మెంట్ మీరు జాగ్రత్తగా వినండి. ఓకే, యు రెడీ? రెడీ. హియర్ వి గో. థ్యాంక్ యూ. సో అన్ని లెవెల్స్ పూర్తి చేసుకుని మీరు గెలిచిన టోటల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ ని మీకు నేను హిండ్వేర్ లాంజ్ లో అందజేస్తాను. మేము ఎప్పుడు షో స్టార్ట్ చేసిన ఒక గుడ్ నోట్ తో స్టార్ట్ చేస్తాం. ఓకే, మాకు వచ్చిన రాపోయినా మీకు మాత్రం ముందు ₹1,00,000 ఇస్తాం. మీకు ₹1,00,000 ఇచ్చాను, జాగ్రత్తగా 3 లెవెల్స్ కి ₹1,00,000 ఖర్చు పెట్టండి. లెవెల్ వైజ్ మీకు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెవెల్ 1 లో ఒక టాలెంట్ ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేస్తారు. నేను ఇచ్చిన స్టేట్మెంట్ కనుక ఎస్ అండ్ నో రెండింటి మీద మీరు ఛాలెంజ్ చేయొచ్చు. 10,000 మాత్రమే వాడతారు మీరు ఇందులో. ఒకవేళ మీరు గెస్ చేసింది రైట్ అయితే ఇంటూ 2 times మీకు నేను మనీ రిటర్న్ ఇస్తాను. ఓకే, సో లెవెల్ 2 లెవెల్ 3 తర్వాత చెప్తాను. లెవెల్ 1 దాకా వచ్చేద్దాం. అండ్ బేసికలీ వన్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ యాక్టర్స్ మా టెలివిజన్లో మీరు
అండ్ గర్ల్స్ అంటారా వినో, మీకు కూడా యోగా అని కొంచెం ఐడియా ఉండుంటుంది. యోగా యోగా చాలా మంచిది. కొంతమంది యోగా చేస్తూ నెత్తి మీద బల్బ్ పెట్టుకుంటే యోగా చేస్తే బల్బ్ వెలుగుతుంది. ఓ కొంతమంది 2 minutes పడుకున్నా 6 hours పడుకున్నంత రిఫ్రెష్మెంట్ వస్తుంది. యోగాలో ఇలాంటి ట్రిక్స్ చాలా ఉంటాయి అంటారు. మీకు ఎవరికైనా ఒక ఆసనమైనా వచ్చా అట్లీస్ట్? నాకు పద్మాసనం వచ్చు. పద్మాసనం ఓకే, అంటే ఎలా ఉంటుంది? అంటే ఒక కాలు ఈ కాలు మీద వేసి ఇంకో కాలు ఈ కాలు మీద వేసి ఇట్లా పట్టాలి. ఓకే, మీరు అవన్నీ చూపించే ముందు ఒకసారి బయటికి రండి. యా ఒకసారి రండి, మామూలుగా పోడియం నుంచి బయటికి రండి. వెరీ గుడ్, అక్కడే ఉండండి. పద్మాసనం అవసరం లేదు, మీరు అక్కడే ఉండండి. చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది పద్మాసనం. ఇంకేమైనా ఆసనాలు వచ్చా? వజ్రాసనం వచ్చు. ఆ వజ్రాసనం అంటే ఎలా ఉంటుంది? 2 కాళ్ళు మడత పెట్టుకొని కూర్చోవాలి. ట్రై చేయొచ్చు, రండి. యా అబ్బో, మా మ్యాథ్స్ టీచర్ రోజు 3 సార్లు బయట పంపిస్తారు. ఇదే చేసేవాడిని. ఇది వజ్రాసనమా? అది ఇదేలే, ఆవిడ వచ్చినప్పుడు లేచేవాడిని. ఏం కాదు, ఆవిడ వచ్చినప్పుడు లేచేవాడిని. ఫింగర్స్ మీద బ్యాలెన్స్ చేసి ఇట్లా కూర్చోవాలి. అబ్బే, మాకు అవన్నీ తెలియదు. గెట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ అంటే ఓ వజ్రాసనం అది నాకు ఇప్పుడే తెలిసింది. బట్ వెరీ వెల్ డన్, థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, ఇంకెవరికైనా ఆసనాలు తెలుసా? చాలా తెలుసు. ఇప్పుడు వాళ్ళగా చేసేది ఇది రాత్రి అయితే శవాసనం. సో యోగా ఎక్కడో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. కానీ ఇంటర్నేషనల్ లెవెల్ దాకా వెళ్ళిపోయి వరల్డ్ యోగా డే కూడా పెట్టేశారు మన కోసం. సూపర్, రైట్? ఇక్కడి నుంచే మొదలైంది కాబట్టి ఇక్కడే సూపర్ టాలెంటెడ్ వాళ్ళు ఉంటారుగా. ఖచ్చితంగా ఉంటారు. నాకు ఒక వ్యక్తి తెలుసు అండి, చాలా జాగ్రత్తగా వినండి. నేను స్టేట్మెంట్ ఇస్తున్నా ఇప్పుడు. ఓకే, ఫస్ట్ లెవెల్లో ఛాలెంజ్ నెంబర్ 1. ఈ వ్యక్తి ఒక ఇంటెన్స్ యోగా, ఫుల్ లెంత్ హార్డ్కోర్ యోగాని వాడి అట్లీస్ట్ 1-2 seconds లో అయినా గాల్లోకి తేలుతాడు. నేల మీద ఉండడు, గాల్లోకి తేలు. ఇంకోటి, ఒక టెలివిజన్ హిస్టరీలో ఫస్ట్ టైం ఎవర్ ఒక స్టేజ్ మీద ఇలాంటి యాక్ట్ జరగబోతోంది. గుడ్, మేము ఇప్పటివరకు చూడలేదు కాబట్టి నాకు కూడా జరుగుతుందో లేదో కూడా నాకు తెలియదు. ఇట్స్ ఎన్ అటెంప్ట్. ఆయన ఫస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ పిక్ సెలబ్రిటీ ఛాలెంజ్ స్టేజే. ఇది నమ్ముతుంటే ఎస్ అనుకోండి, నాకు నమ్మకపోతే నో అనుకోండి. ఆయన చేయగలరు అని మీరు 60 ఛాలెంజ్ చేస్తున్నారు. ఆయన చేయలేరు అని మీరు 4000 ఛాలెంజ్ చేస్తారు. ఓకే, సో ద బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఫస్ట్ లెవెల్లో ఫస్ట్ ఛాలెంజ్ చేయడానికి ఫస్ట్ టాలెంట్ ఈ వేదిక మీదకి వస్తున్నారు. ఈస్ నన్ అదర్ దాన్, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రవి. సో ఈయనే రవి. నేను ఇచ్చిన స్టేట్మెంట్ గురించి వాళ్ళకి సంబంధం లేదు. సో సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను వైజాగ్ నుంచి వచ్చాను. వైజాగ్ నుంచి. సో బై ప్రొఫెషన్ ఏం చేస్తుంటారు మీరు? ఏం జాబ్? మాకు ఓన్ ల్యాండ్స్ అవి ఉన్నాయి, దాన్ని ఫ్లాట్లుగా చేసి బిజినెస్ చేస్తాం. ఓ సూపర్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. మన కోసం ఒక పవర్ఫుల్ ఇంటెన్స్ యోగాని ఇక్కడ ప్రెజెంట్ చేస్తారు. రైట్, ఆల్ ది బెస్ట్ సార్, గుడ్ లక్.
సో ఫర్ ద ఫస్ట్ టైం పర్ఫామ్ చేస్తున్నారు ఆయన అండ్ నాకు తెలిసి ఇట్స్ అన్ ఇంటెన్స్ ఫామ్ చాలా ఒక సూపర్ కాన్సన్ట్రేషన్ తో చేసే ఆట అది అండ్ ఓన్లీ విత్ బ్రీతింగ్ తో చేశారు నాకు తెలిసి ఇట్ వాస్ ఎ గ్రేట్ అటెంప్ట్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఫ్లై అవుతున్న పొజిషన్ కి వచ్చేసారు యూనో ఇంకొంచెం నాకు తెలిసి ఐ మీన్ ఇన్ని లైట్లు ఈ సెట్ ఈ స్టేజ్ మీద కంటే నాకు తెలిసి విడిగా ద కాన్సన్ట్రేషన్ వేరుంటుంది అండ్ ఆ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది షూటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి ఒక స్టేజ్ మీద నుంచి చేయడం అండ్ ఇంతమంది మనల్ని చూస్తున్నారు అన్నప్పుడు కూడా ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది సో ఫస్ట్ లెవెల్లో ఫస్ట్ ఛాలెంజ్ ఫినిష్ చేసుకున్నాం మనం అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రవి గారు థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ ఓకే 6,000 and 4,000 ఛాలెంజ్ చేశారు మీరు సో మీ దగ్గర 4,000 మిగిలింది 6,000 మాత్రం పోయింది సో మీ దగ్గర ఇంకా 94,000 ఉంది అండ్ మీరు సెకండ్ లెవెల్లోకి వెళ్ళబోతున్నారు బట్ ఫస్ట్ లెవెల్ వెరీ వెల్ ప్లేడ్ ఓకే లెవెల్ 2లో ఈసారి ఒకటే కదా 2 యాక్ట్స్ ఉంటాయి ఇందులో మీరు 40,000 స్పెండ్ చేయొచ్చు ఒక్కొక్క యాక్ట్ మీద 20,000 కానీ ఇక్కడ మాత్రం ఎస్ ఆర్ నో ఏదో ఒకదాని మీదే మీరు ఛాలెంజ్ చేస్తారు ఓకే ఒకవేళ కనుక మీరు రైట్ అయితే ఇంటూ 3 times 60,000 మీకు ఇస్తా ఫర్ ఈచ్ యాక్ట్ సో పక్కా 20 పెట్టాలి 94 ఉంది 20 పెట్టడానికే ఆలోచించుకోవాలి బాబు ఇంకో రౌండ్ ఉంది సొంత ఆస్తి పెడుతున్నట్టే ఫీలింగ్ మళ్ళీ ఓకే సో ఇప్పుడు సెకండ్ లెవెల్లో ఫస్ట్ ఛాలెంజ్ గురించి మాట్లాడుకుందాం రైట్ సాధారణంగా జెంట్స్ అనే కాదు లేడీస్ అనే కాదు పెళ్లిళ్ళైనా గెట్ టుగెదర్ అయినా బర్త్డే పార్టీలైనా కామన్ గా ఉండేది ఏంటి పార్టీ 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 యా అవన్నీ గురించి మాట్లాడలేదు నేను పార్టీ అంటే అదే ఆల్ మెంబర్స్ కలిసి పార్టిసిపేట్ చేయగలిగేది ఆవిడ దగ్గరికి వచ్చారు ప్యాకాట యా మన సాంప్రదాయాలు అది కూడా ఒక పార్ట్ అయిపోయింది అది సో నేను స్టేట్మెంట్ ఇస్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు రాబోతున్న ఈ వ్యక్తి పేక ముక్కతో ఇసురుతాడు విసిరి వెజిటేబుల్స్ని ఫ్రూట్స్ని కట్ చేస్తాడు కాకుండా అవే ప్లేయింగ్ కార్డ్స్తో బెలూన్స్ని కూడా పేలుస్తాడు సో ప్లేయింగ్ కార్డ్ విసిరితే వెజిటేబుల్ని కట్ చేస్తుంది ఫ్రూట్స్ని కట్ చేస్తుంది బెలూన్స్ కూడా అండ్ దట్ ప్రతిసారి సింగిల్ ఐటమ్ ఓకే గుడ్ నైట్ అడ్వాన్స్ ఫాస్ట్ కార్డ్ టైమర్ ఆవిడ ఎందుకు వదిలేశారు పాపం మీ పోడియంలో మీ ముగ్గురు డిస్కషన్ ఆవిడ పక్కన ఉంది ఓకే ఇట్స్ నో ఓకే నో ఓకే బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో లెవెల్ 2లో మేము ఇచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ 20,000 రూపీస్ కి ఈ నలుగురు సెలబ్రిటీస్ ఛాలెంజ్ చేస్తున్నారు చూద్దాం ఆ టాలెంట్ ని వేదిక మీద పిలుస్తాను నేను జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సనీ పురోహిత్ ఓకే సనీ ప్లేయింగ్ కార్డ్స్ 3 యాక్టివిటీస్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ బెలూన్స్ సో వన్ ఆఫ్టర్ ది అదర్ యూ విల్ ప్రొసీడ్ దెన్ సో దట్ దే హ్యావ్ ఛాలెంజ్ లిటిల్ బిట్ దట్ వెదర్ యూ కెన్ డూ ఆర్ నాట్ సో ఆఫ్టర్ యూ ఫినిష్ వీ విల్ టాక్ అబౌట్ ఓకే లెట్స్ గో ఫర్ ఇట్ ద ఫస్ట్ వన్ వెజిటేబుల్స్
ఫస్ట్ లెవెల్ వెజిటేబుల్స్ అయిపోయాయి. లెట్స్ గో ఫర్ ద ఫ్రూట్స్. వెజిటేబుల్స్ అయిపోయి అరటిపండు, క్యారెట్. ఓకే, లెట్స్ సీ. హియర్ వి గో. ఓకే, సో సెకండ్ లెవెల్ ఫ్రూట్స్ కూడా కట్ చేస్తా అని చెప్పాడు. అది కూడా కట్ చేసాడు తన ప్లేయింగ్ కార్డ్స్ తో. ఇక మిగిలింది బెలూన్స్. వెల్ డన్. అండ్ ఈ బెలూన్స్ లో కూడా ఇంకోటి ఉంది స్పెషాలిటీ. నేను డైరెక్ట్ గా బెలూన్ బ్లాస్ట్ చేస్తాడని చెప్పాను, బట్ 2 బాక్సెస్ లోపల నుంచి పాస్ అవుతూ వెళ్ళి బెలూన్ ని బ్లాస్ట్ చేస్తాడు. అండ్ ఇక్కడైతే ఒక బటర్ పేపర్ ని కట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి బెలూన్ ని పేలు. రైట్, లెట్స్ సీ ద థర్డ్ లెవెల్ బెలూన్స్. Okay, the last balloon. Let's go for it. గ్రేట్ జాబ్. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే కాయలు కాదు, పళ్ళు కాదు, బెలూన్లు కాదు, ఆ డాన్స్ ఉండేది. నాకు అది అసలు సూపర్. అల్లు అర్జున్ ఫ్యాన్ అంట, అప్పుడే అర్థమైంది. యా, ఇప్పుడు నువ్వు ఎలా ఆడు ఏంటి అనేది లావాదేవీల తర్వాత చూసుకుంటే, నీకు అసలైన విషయం ఏంటంటే నీతో డాన్స్ చేయడానికి ఆ 2 బ్యూటిఫుల్ లేడీస్ ని ఇక్కడ పిలుద్దాం అనుకుంటున్నాను. ఇది మాత్రం బాగా అర్థమవుతుంది నీకు. ఓకే, రండి బాబు, ప్లీజ్ కమాన్. ఏంటి ఆయన డాన్స్ కి నువ్వు పెట్టిన పాట కానీ సంబంధం? ఏ సినిమా చూపిస్తాం మామ, అలాంటి పాటలు పెట్టు. గల్లబట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి బట్టి సంపుతాంది దీని నవ్వు.
లక్క గుచ్చుతాంది దీని సోక ఓ మామ దీని చూడకుంటే ముందు చిన్న పాము లెక్క మనసు పండబట్టే నీ కటౌట్కి నా కటౌట్కి డ్యాన్స్లు ఎక్కువ పనికిరావు అయ్యో నువ్వు కార్డ్స్ బెస్ట్ నేను యాంకరింగ్ బెస్ట్ మనకి ఎందుకు చెప్పి డ్యాన్స్లు వెరీ వెల్ డన్ సూపర్ బడే బడే దేశం में से छोटे छोटे गलती होते रहते ఇప్పుడు అసలు విషయం ఏంటంటే యాక్ట్ అంతా ఫినిష్ చేశాడు నేను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కాకుండా కొంచెం టైం తీసుకున్నాడు కాబట్టి వెరీ వెల్ డన్ సూపర్ జాబ్ థ్యాంక్ యూ సో మచ్ ఆయనకు వచ్చిన టాలెంట్ అయితే ఇక్కడ మనకి చూపించాడు కానీ మనం అనుకున్న స్టేట్మెంట్ ప్రకారం అయితే కాదు కాబట్టి మీరు గెలిచారు కంగ్రాచులేషన్ 20,000 ఛాలెంజ్ చేశారు గెలిచినందుకు ఇంటూ 3 times అయ్యి మీకు 60,000 యాడ్ అవబోతోంది 74 ప్లస్ 60,000 1,34,000 అవుననుకుని కాదంటున్నాయి కాదనుకుని అవుననుకుంటున్నాయి సో కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ముద్దమందారం ముందు కదులుతోంది అసలు విషయం ఏంటంటే ఈ టెన్షన్ మధ్యలో నాకు కొంచెం రిలీఫ్ కావాలనిపిస్తోంది సో ఈసారి ఛాలెంజ్ కాదు కానీ మా దగ్గర ఒక స్పెషల్ టాలెంట్ ఉంది మీ ముందు మీ అందరి ముందు మీ ముందు కూడా ఆ టాలెంట్ ని ప్రదర్శించాలని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అండ్ దట్టు మన తెలుగు వాళ్ళు చిన్న అవకాశం ఈ స్టేజ్ మీద పర్ఫార్మ్ చేస్తారు మనం కూడా చూసి ఎంజాయ్ చేద్దాం ఓకే సో పిలుద్దామా ఓకే సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ నరేష్ దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా ఓకే ఎస్ వాట్ సాంగ్ ఎంట్రీ ఇచ్చాడు ఆయన డ్రెస్ బట్టి అలా కుదిరిపోయింది పాట కూడా ఆయనకి సో మీ పేరు నరేష్ నరేష్ అంటే ఊదితే ఇంటి పేరు అనుకున్నాను ముందు ఓకే మైక్ పని చేస్తుందా చెక్ చేశారు అంతేగా ఓకే నరేష్ గారు సాధారణంగా మీరు ఏం చేస్తూ ఉంటారు మాది కరీంనగర్ డిస్టిక్ నేను అన్ని పాటలు రివర్స్లో పాడగలను మాట్లాడగలను ఓహో రివర్స్ లో పాడగలరు అనగలరు సరే ఇప్పటి వరకు మీరు చెప్పింది ఏంటో మాకు తెలుసు ఇది రివర్స్ లో చెప్పరా మాకు రూపేణ శురేణ నూనె రుగన రింక డీను నుచ్చావా నూనె నీయ లూటప లూటమ లోర్సు వాసి డాపనులగా డూట్లామనులగా ఓహో వండర్ఫుల్ సూపర్ మాకు ఈ సెంటెన్స్ ఆల్రెడీ ఆయన చెప్పాడు కాబట్టి రివర్స్ లో చెప్తుంటే కాస్త కనెక్ట్ అయ్యాం మధ్యలో ఇటు గూట్లేదు అన్నాడు నన్ను టొమాటో అన్నాడా ఓకే ఓకే సో ఈయన పాటలు రివర్స్ లో పాడతా అన్నారు ఇప్పుడు మాటలు ఎలాగో విన్నాం మనం కాసేపు ఆయన అదే లాంగ్వేజ్ లో మాట్లాడతారంట మీరు రివర్స్ లో పాడండి మేము అది ఒరిజినల్ గా ఏ పాట గెస్ చేయడం ట్రై చేస్తాం ఓకే చుంవిలాపమెగరాలితో ఎందార్యోసు చుంసివరపమెనగాయ ప్రియందా ద్రోంచ గత కోరిసడు పటాపాయి దీలులు బడేయటయ్యాస కవనిల్ల చెడు తొటాయుచే లాటాపనగాతి తపులీతో గూలు నలక్కుదిటా పరుచిన నేకులు ఆయమసా లుక్కరె కుప్పు విలక్కచుకుమసి నూగెసనమ్య ప్రణా చుంవిలాపమెగరాలితో ఎందార్యోసు పల్లవించు తొలి రాగమే మామూలుగా ఇటు వెళ్దాం అనుకున్నారు రింగ్ రోడ్ ఇట్టే కాబట్టి వచ్చారు మీరు నాకు అర్థమైంది సో మీరు సెలెక్ట్ చేసుకున్న పాట అలా పాడారు కాబట్టి ఈసారి మా గెస్ట్లు సెలబ్రిటీస్ వచ్చారు కాబట్టి మీరు శాంపుల్ గా మీకు ఏదైనా నచ్చిన సాంగ్ ఒకటి చెప్పండి పచ్చబొట్టేసి బాహుబలి మూవీ నుంచి ఆ సాంగ్ కి మీరు రివర్స్ లో పాడాలి చపనా సీటె బోడగలాపితోని చిపనేలాయ ప్రా చుంపరాను టంకు టాంజేనా సీటె కాడారాటాంతుతోని టెంకోనేలాటంతా చుంతేరాను టంకు ఈవేలన్ మాజమైటారా నాకు పాట మధ్యలో టంకు టంకు అని వస్తుంది ఏంటా టంకు అంటే అది కుంట
ఓకే, ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు ఇది? చాలా చిన్నప్పటి నుంచే మీరు రివర్స్ గేర్, ఏది స్ట్రైట్ గా లేదు మంది, అంతా రివర్స్ లోనే. పాడడం మాట్లాడడం చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంకో సాంగ్ పవన్ కళ్యాణ్ సిందాక ఆయన ఎంట్రీ ఇచ్చారు కదా. యా ఎస్ 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 గోపాల గోపాల బాజే 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 సూపర్. గమ్రదు గమ్రా గదో కాకోదాలయాయి చివవును తోమాలో యాందించి రధిమాయ దాంటికా మీ బూలావేకేని చిమలొయ్య చేల చాలాచా డొవయేలాయే దీలానే ఈ ఉనుసే చే త్రిపచి మారైదు ఎదయరిగియే హో జబా జబా ఉడోవ జబా జబా ఉడోవ రే జబా. రెండు పాటల్ని ఇలా చేశాడంటే ఇది వాటిని పాడు చేయాలని కాదు, ఈయన దగ్గర ఉన్న ఒక స్పెషల్ టాలెంట్ అది, అండ్ నిజంగా అప్రిషియేట్ చేయాలి. చాలా కష్టమైన వర్డ్స్, లిరిసిస్ట్లు ఎంతో కష్టమైన పదాలు అందులో పెడితే దాన్ని రివర్స్ లో పాడి గుర్తు తెచ్చుకోవడం. ఓకే, సో ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, ఇది మన ఛాలెంజ్ లో లేదు. సో సెకండ్ లెవెల్లో సెకండ్ ఛాలెంజ్కి వెళ్దామా? ఒక బ్యాంబూ స్టిక్ తన భుజం మీద బ్యాలెన్స్ చేయగలడు. అంతేకాదు ఆ బ్యాంబూ స్టిక్ మీద సైకిల్ బ్యాలెన్స్ చేస్తాడు. ఆ సైకిల్ మీద ఒక అబ్బాయి కూర్చుంటాడు. ఇది కాకుండా రెండోది టీ గ్లాస్, మనం టీ తాగుతామే, టీ గ్లాస్ నెత్తిన పెట్టుకుంటాడు, దాని మీద కుండ పెట్టుకుంటాడు. ఆ కుండ మీద ఒక బాబు కూర్చుంటాడు. ఇంకోటి కూడా చేయగలడు ఈయన. సీసా తెలుసా, చిన్నప్పుడు ఆడేవాళ్ళం మనం. ఆ షేప్ లో వంకరగా ఉన్న ఒక ప్లేట్ మీద తిను నుంచుని ఇంకో ఇద్దరిని తన మీద బ్యాలెన్స్ చేస్తాడు. ఈ మూడిట్లో ఒకటి నిజం అవ్వచ్చు, రెండు అబద్ధం అవ్వచ్చు, రెండు నిజం అవ్వచ్చు, ఒకటి అబద్ధం అవ్వచ్చు, మూడు నిజం అవ్వచ్చు, మూడు అబద్ధం అవ్వచ్చు, 2.5 నిజం అవ్వచ్చు, 6 అబద్ధం అవ్వచ్చు. అరపోయినా మాకు వచ్చినట్టు. మీరు ఎస్ అంటే 3 పర్ఫెక్ట్ గా చేస్తాడని, ఏది మిస్ కాకుండా. మీరు నో అంటే ఎక్కడో ఒకటి చిన్న మిస్టేక్ చేసినా మీరు గెలిచిపోతారు. ఓకే, సో మీరు 20,000 ఛాలెంజ్ చేయబోతున్నారు. గెలిస్తే 60,000 వస్తుంది, తప్పు అయితే 20,000 పోతుంది. ఓకే రైట్. సో 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇందులో, 3 కలిపి ఒక ఛాలెంజ్. రైట్, ఫస్ట్ వీళ్ళు సీసా అంటే బ్యాలెన్స్ లేని ఒక ప్లేట్ బ్లాంక్ మీద నుంచుని మిగతా వాళ్ళని బ్యాలెన్స్ చేస్తారు. లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే, సీసా, కమ్ ఆన్, ఫస్ట్ వన్. సూపర్. సో ఫస్ట్ వన్ సక్సెస్ఫుల్లీ ఫినిష్ చేశారు. సో మీరు ఎస్ అన్నారు కాబట్టి పర్లేదు. ఇప్పుడు సెకండ్ వన్, తల మీద గ్లాస్ పెట్టుకుని ఆ గ్లాస్ మీద ఒక కుండ పెట్టుకుని ఆ కుండ మీద ఒక బాబుని కూర్చోబెడతారు. వీళ్ళ రేంజ్ బాబులు ఏంటో మీరు చూస్తారుగా. లెట్స్ గో ఫర్ ఇట్.
సో సెకండ్ వన్ కూడా సక్సెస్ఫుల్లీ ఫినిష్ చేశారు. సో ఇప్పుడు అసలు విషయం, ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్. భుజం మీద బ్యాంబూ స్టిక్, దాని మీద సైకిల్, ఆ సైకిల్ మీద ఒక బాల్. అదే డౌట్. రెడీయా? Let's go for the third and the final act. Here we go. Come on guys, come on. నాకు తెలిసి సూపర్. అసలు ఆ సాంగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే నాకు తెలిసి వీళ్ళు ఆమె ఇండియా వాళ్ళే అంటే ఆ పవరే వేరే. అన్ని హైట్స్, అన్ని ఏజ్ గ్రూప్స్ ఉన్నారు మీ దగ్గర. అండ్ సూపర్ టాలెంట్ మ్యాన్. హెడ్స్ ఆఫ్, హెడ్స్ ఆఫ్. సూపర్. Thank you sir, thank you. Thank you. अच्छे अच्छे परफॉर्मेंस करते जाओ और भारत का नाम रोशन करते जाओ. Thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. నాకు తెలిసి చాలా రేర్ గా జరుగుతుంది, ఇప్పటివరకు కూడా జరగలేదు అనుకుంటా. మా దగ్గర వచ్చిన సెలబ్రిటీస్ ఎప్పుడో అప్పుడు పప్పులోనో సాంబార్లోనో కాలేస్తారు, కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా గెస్ చేస్తూ, మా స్టేట్మెంట్స్ జాగ్రత్తగా వింటూ, యాక్ట్స్ మీద అసలైన ఛాలెంజ్లు పెడుతూ ఈ లాస్ట్ యాక్ట్ లో కూడా 60,000 సాధించారు. కంగ్రాచులేషన్. సో టోటల్ మనీ మీ దగ్గర ఉంది ఇప్పుడు 1,74,000. వెరీ గుడ్. సో లెవెల్ 3 ఇది జాక్పాట్ రౌండ్. ఇది మీరు కనుక కరెక్ట్ గెస్ చేస్తే ఇంటూ 5 టైమ్స్ ఇస్తాం. ఇక్కడ ఏంటంటే 1 కాదు 2 కాదు 4 యాక్ట్లు జరుగుతాయి, అంటే మల్టీ యాక్ట్స్ జరుగుతాయి. ఒకే వ్యక్తి 4 చేస్తాడు. ఒక్కొక్క యాక్ట్ మీద మీరు 30,000 ఛాలెంజ్ చేయొచ్చు. సో నేను 4 స్టేట్మెంట్లు ఇస్తాను. ఇక్కడ రాబోతున్న ఈ వ్యక్తి తన చేత్తో స్క్రూ డ్రైవర్ని ఉంచుతాడు. ఇక్కడ రాబోతున్న అదే వ్యక్తి గుర్రానికి కింద షూ వేస్తారు, తెలుసా, హార్స్ షూ అంటాం మనం, దాన్ని చేత్తో ఉంచారు. మూడోది టెలిఫోన్ డైరెక్టరీ గుర్తుందా, 1000కు పైగా పేజీలు ఉంటాయి, చింపేస్తాడు. అండ్ ద లాస్ట్ వన్, మనం ఏదైనా ఎక్కడైనా వాచినా, దెబ్బ తగిలినా, మెండెప్పినా మనం ఒక హాట్ ప్యాక్ పెట్టుకుంటాం, దాన్ని నోటితో ఊది దాన్ని బెలూన్లా చేసి పగలగొట్టేస్తాం. ఆలోచించుకోండి, 4 ఏదో ఒకటి జరగచ్చు, జరగకపోవచ్చు. ఇప్పుడు ఒక్కటి గెలిచిన ఇంటూ 5 కదా, ప్రతిదీ ఇంటూ 5 టైమ్స్. Screwdriver 40. Screwdriver 40. Horseshoe 30. Horseshoe 30. Phone directory 40. Phone directory 40. 30, 40, 40. బెలూను హార్షు 30,000 ఛాలెంజ్ చేస్తున్నారు. చేయగలడు అని అన్ని చేస్తాడంట, అన్ని చేస్తాడంటున్నారు వీళ్ళు. అది చేస్తాడు లేదో ఈ స్టేజ్ మీద చూద్దాం. అండ్ హీ ఈస్ మనోజ్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్.
ఈయన నన్ను తలెత్తుకునేలా చేశారు. దర్జీ आपका हाइट कितना है? 6.5. 6 నేను 5. నా తలెత్తుకునేలా చేశారంటే కరెక్టే ఇది. వెరీ గుడ్ సార్, వండర్ఫుల్. సో హార్స్ ఇక్కడే ఉంది, హాట్ ప్యాక్ బెలూన్ ఉంది, స్క్రూ డ్రైవర్ ఉంది, టెలిఫోన్ డైరెక్టరీ ఉంది, రైట్? ఒకదాని తర్వాత ఒక యాక్ట్ చేస్తారు. ఆయన ఫినిష్ అవ్వగానే మన ఛాలెంజ్ ఏంటో మనకు తెలిసిపోతుంది, రైట్? सर जी पहले हम स्क्रू ड्राइवर से शुरू करते हैं. ओके, हियर वी गो, द बिग सेलिब्रिटी चैलेंजेस ऑन. సార్ నేను స్ట్రైట్ మెయిన్ రోడ్ ఇచ్చాను సార్, మీరు రింగ్ రోడ్ లో వెనక్కి తిప్పారండి సార్. నా వైపు ఇది మామూలుగా ఎవరైనా స్క్రూలు ఓపెన్ చేయాలి, ఇంట్లో పెట్టుకోవాలి. ఇది స్క్రూ మన వైపు పెట్టుకుని ఇలా పెట్టుకుంటూ ఉండాలి. సూపర్, ఫస్ట్ ఛాలెంజ్ 40,000 ఛాలెంజ్ చేశారు. ఓకే, సో సెకండ్ వన్ హార్స్ షూ 30 అన్నారు కదా సార్. హార్స్ షూ ఏంటి సార్ ఇది? ఇప్పుడు ప్రదీప్, అవతార్ లో గుర్రాలు ఉన్నాయి కదా, దానికి వాడారు అది. ఏ వాటి కూడా పనికిరావు ఇవి. ఇది ఇప్పుడు మామూలుగా గుర్ర యూ షేప్ లో ఉంటే కాలు కేజ్, ఇది ఇలా ఉందంటే గుర్ర ఇలా పరిగెట్టాలి. ఆయన గ్లౌజులు వేసుకుని ఇలా చేస్తే గ్లౌజులు తీస్తున్నాడా ఆయన? ఇంకేం జరుగుతుందో. ఈసారి టెలిఫోన్ డైరెక్టరీ. I would like to call to come and check this one book. ठीक है, इसको सीधा पकड़ना बुक कैसा सीधा, एक हाथ यहाँ पे और दूसरा हाथ भी यहाँ पे ऊपर में. अब ये किताब को आप కమాన్ కమాన్ సత్య, కమాన్. ఎస్, ఏం చింత. వెరీ వెల్ డన్ సార్. కమాన్ సార్. సో ఆ ఫోన్ డైరెక్టర్ని ఆయన ఎలా చెప్తాడో చూద్దాం. లెట్స్ గో సార్.
అయ్యా ఓన్ డైరెక్టరీలో పేర్లన్నీ ఇటువైపు ఉన్నాయి, నెంబర్లన్నీ ఈ ముక్కల్లో ఉన్నాయి. నేను ఎప్పటికి ఏరుకోవాలి ఇందులో నెంబర్ కావాలంటే. వెరీ వెల్ డన్ సార్, సూపర్ సూపర్. అండ్ ద ఫైనల్ యాక్ట్ 90 seconds లో దీన్ని బెలూన్ కింద, అంటే వాటర్ నింపితేనే స్టేబుల్ గా ఉంటుంది, బెలూన్ కింద ఊది దీన్ని పేల్చబోతున్నారు ఆయన. రైట్, 90 seconds. లెట్స్ సీ. Starts in 3, 2, 1, go! Forty-five seconds అయిపోయింది. నేను అసలు విషయం మీకు చెప్పలేదు. నేను ఆ విషయం చెప్తే మీరు ఛాలెంజ్ కి ముందే అంటారని నేను చెప్పలే. అండ్ ఇండియాస్ ద వన్ అండ్ ఓన్లీ స్ట్రాంగెస్ట్ మ్యాన్, స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అండ్ ఇండియా నుంచి మన ఫ్లాగ్ తీసుకుని వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళిన ఏకైక వ్యక్తి హిస్టరీలో ఇప్పటివరకు. అండ్ ఇప్పటివరకు ఏ వ్యక్తి వెళ్ళలేదు. ఓకే, ఎస్, లాస్ట్ రౌండ్ సంచలనాత్మకంగా ఆడారు. 7,34,000 మీరు గెలుచుకున్నారు. ఇప్పటి వరకు ఎవరు గెలుచుకోలేదు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఈ అవార్డ్ ని. వెరీ వెల్ ప్లేడ్. ప్రతి ఛాలెంజ్ ని జాగ్రత్తగా చూశారు, అబ్జర్వ్ చేశారు, ఛాలెంజ్ చేశారు. సో మీకు గుడ్ నైట్ అడ్వాన్స్ ఫాస్ట్ కార్డ్ తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్. అండ్ అలాగే ఈ క్యాష్ ని కూడా ఇక్కడ కాదు, ఇండివేర్ లాంజ్ లో అందజేస్తాను. రండి అక్కడికి వెళ్దాం, లెట్స్ గో. $7,34,000 కాబట్టి ఆన్సర్ రావట్లేదా? ఈ టీమ్ కి ఈ టీమ్ కి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరదాగా మీరు ఆటోగ్రాఫ్ ఇస్తే ఇట్ విల్ బి ఎ స్వీట్ మెమరీ ఫర్ us. ఓకే, అండ్ ఎస్, ఇలాగే నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీతో మీ ముందు ఉంటాను. అంటే లెన్స్ ప్రదీప్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.